హాయ్ ఫ్రెండ్స్, ఈ మూవీ జీపీఎంఐ లోన్ గురించి ఒక బ్రదర్ మనకి కామెంట్స్లో క్వశ్చన్ అనేది అడిగినారనమాట. ఈ విధంగా నేను ముందే లోన్ అనేది పే చేసి బయట వచ్చేయాలనుకుంటున్నాను, కానీ వాళ్ళకి కస్టమర్ కేర్కి మెసేజ్ పెడితే వాళ్ళు మాకు లింక్ అనేది పంపించినారనమాట. ఈ విధంగా లింకుల ద్వారా పే చేసేయండి అనేసి. నేను చాలా వీడియోలో చెప్పినాను ఫ్రెండ్స్, మీరు ముందే పే చేసి బయట వచ్చేయాలనుకోవద్దండి. ఎందుకంటే మీరు 1 lakh 1.5 lakh అలా తీసుకుంటారు కదా, అలాంటి వాళ్ళు మీరు ఒకేసారి పే చేయాలంటే అవ్వదన్నమాట. ఎందుకంటే మనకి లిమిట్ అనేది 1 lakh వరకే మనము పే చేయగలము, ఫోన్పే నుంచో గూగుల్ పే నుంచో. అంతేగాని మీరు ఒకేసారి 1.5 lakh ఇలా పే చేయాలంటే చాలా కష్టం అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఒకేసారి పే చేసినప్పుడు మీకు ప్రాసెసింగ్లో పడిపోయింది అనుకోండి, అలాగే పెండింగ్లోనే ఉండిపోతుంది. మీరు ఎవరికి కాల్ చేయాలన్నా, ఎవరికైనా మెసేజ్ చేయాలన్నా కూడా మీకు అందులో నంబర్ అనేది ఉండదు. మెసేజ్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ అవ్వరు అనమాట. అందువల్ల మళ్ళీ మీరే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. అందువల్ల మీకు 1 lakh 1.5 lakh అలా లోన్ కానీ ఉంటే మీరు ఈఎంఐ అనేది కట్టుకుంటూ వచ్చేయండి. కొంచెం అమౌంట్ తగ్గిన తర్వాత ఒక 50,000 లేకపోతే ఒక 30,000 వచ్చినప్పుడు కావాలంటే మీరు ఒకేసారి పే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అదే విధంగా మీకు క్లోజ్ చేసేదానికి మీకు యాప్లోనే ఆప్షన్ అనేది రావాలన్నమాట. ఫర్ క్లోజర్ అనేసి ఆప్షన్ అనేది వస్తుంది. ఈ విధంగా మీకు వస్తేనే మీరు క్లోజ్ చేయాలన్నమాట. అంతేగాని మీరు ఒకేసారి ఎవరికైనా మెసేజ్ చేసి లింకుల ద్వారా క్లోజ్ చేస్తామంటే అలా మీకు అప్డేట్ అవ్వదన్నమాట. మీకు యాప్లో ఈ విధంగా రావాలన్నమాట. ఒకసారి మీ యాప్లో చూడండి, లోన్లో సమరీలో చూడండి, ఈ ఆప్షన్ కానీ ఉంటే మీరు పే చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు అప్పుడు కూడా ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుతుందని అంతే అనమాట. అంతేగాని మీకు ఏదో పెద్ద అమౌంట్ ఏదో తగ్గించేయరనమాట ముందే పే చేస్తే కూడా. అందువల్ల వీలైనంత వరకు మీరు ఈఎంఐ అనేది పే చేసుకోండి, లేకపోతే మాన్యువల్గా కూడా పే చేసుకుంటూ వచ్చేయండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలామంది లోన్ అమౌంట్ అనేది ఎక్కువ ఉందనేసి భయపడుతూ ఉన్నారనమాట. మనం ఎలాగైనా పే చేసి బయట వచ్చేయాలి అనేసి. ఎలాంటి భయం వద్దు, ఏమవుదు అనమాట. మీరు ధైర్యంగా పే చేసుకోండి. డబ్బులు ఉంటే పే చేయండి, లేకపోతే ఈఎంఐ మిస్ అయినా పర్వాలేదు. మీకు ఇంట్రెస్ట్ ఏమో 1 month లోపల అంత ఎక్కువ ఏమి వేయరు అనమాట. నెక్స్ట్ మంత్ దాటిందంటేనే మీకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆటో డెబిట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి బ్యాంక్ సైడ్ నుంచి ఛార్జెస్ అనేది కొంతవరకు కట్ అవుతూ ఉంటుంది. అంతే. మీరు దానికోసం ఏదో భయపడి మీరు ఒకేసారి 1 lakh పే చేసేయాలి, బయట వచ్చేయాలి అనుకొని మళ్ళీ రాంగ్ రూట్లో వెళ్ళి మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయొద్దండి. నెక్స్ట్ అదేవిధంగా ఆల్రెడీ వీడియోలు కూడా చెప్పినాను నేను, మీరు ముందే పే చేస్తే మనకి వేరే పెద్ద లోన్ ఏమైనా ఇస్తారేమో, ఎక్కువ అమౌంట్ ఏమైనా ఇస్తారేమో, నెక్స్ట్ వేరే లోన్ అప్పులు తీర్చుకోవచ్చు. ఇలాంటి ఆశలు పెట్టుకొని దయచేసి పే చేయకండి. ఎందుకంటే మీకు లోన్ అనేది మీ లోన్ యాక్టివ్లోనే ఉంటుంది. మీరు పే చేసినా కూడా మీ ఈఎంఐ డేట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ లోన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, చేయరో తెలియదు అనమాట. ఇవన్నీ గ్యారెంటీ ఉండదన్నమాట. అందువల్ల ఉండే డబ్బు మీరు పెట్టుకోండి, అంతేగాని ఒకేసారి పే చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. చాలామంది ఈఎంఐ మిస్ అయిన వాళ్ళు చాలామంది కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మాకు భయంగా ఉంది, చనిపోవాలని ఉంది, ఏం చేయాలని తెలియడం లేదు, ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చనిపోవాలి అసలుకి? 1 lakh చనిపోవాలంటే ఇంకేముంది, పెద్ద పెద్ద అప్పులు కూడా ఉన్నాయి కదా, దానికోసం మనం చనిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనలాగా మనుషులే, ఏం చేయరనమాట. మీరు దీనికి ఈఎంఐకే భయపడిపోయి చచ్చిపోయినారంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎలా ఎదగాలి మీరే ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కొన్ని రోజులు చిన్న చిన్న లోన్ కాబట్టి ఎలాగైనా పే చేసుకొని బయట వచ్చేసి, మీ దగ్గర డబ్బులు లేదంటే సైలెంట్గా ఉండిపోండి, డబ్బులు వచ్చినప్పుడు పే చేసుకోండి. అంతేగాని మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదనమాట. ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండేది నేర్చుకోండి, వాళ్ళతో ధైర్యంగా మాట్లాడేది నేర్చుకోండి. నేనేదో మీకు ఏదో చెప్పేసి ధైర్యంగా ఉండండి అని నేను ఏదో ఊరికే చెప్పడం కాదు, ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్, మేము ఫేస్ చేసినాం కాబట్టి మీకు ధైర్యంగా చెప్పగలుగుతాను అనమాట. ధైర్యంగా ఉంటే మనం ఏదైనా చేయగలము. మిస్ అయినారనుకోండి, కొంత అమౌంట్ రెడీ చేసుకునే దానికి చూడండి, బయట ఎక్కడన్నా కొంత అమౌంట్ రెడీ అవుతుందేమో. రెడీ అయిన తర్వాత అమౌంట్ పే చేసుకుని, అంతేగాని మీరు లోన్ ఈఎంఐ కట్టలేదనేసి దాన్ని ఆలోచించుకుంటా భయపడకుండా ఉండొద్దండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ మూవీ గురించి చాలా వీడియోలు చేసినాను నేను. చాలామంది కామెంట్స్లో రిప్లై అనేది కూడా ఇస్తూ ఉంటాను. కానీ చాలామంది వీడియో చూసి వాళ్ళ కామెంట్స్ అడిగి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. దయచేసి ఒక లైక్ చేస్తే మాకు కొంచెం వీడియో చేసేదానికి బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకరికి కూడా సజెస్ట్ అవుతుందన్నమాట వీడియో అనేది.
తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ అనేది కంటిన్యూగా మన ఛానల్లో వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, బాయ్.